ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అందరికీ ధర్మ మార్గము, భక్తి మార్గము, రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామి వారిని కోరుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు, వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్ర సంచార స్థితి, శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి జాతకులకి గురువారం అమావాస్య రోజున, రోహిణి నక్షత్రం రోజున గజకేసరి యోగం కలగాలంటే ఎలాంటి విధులను పాటించాలి, అష్టమంలో చతుర్గ్రహ కూటమి సంచారం చేసినప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయి, వాటిని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో విశేషమైనటువంటి ఈ తులారాశి జాతకులకు ఈ అక్షరాలు ఏదో మరొకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారితో తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆశించినంత విజయం ఈ సొంతమవుతుంది. కాకపోతే వీరు చాలా సున్నితమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కనుక నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి అన్నింటా విజయం ఈ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున మీరు ప్రశాంతంగా ఉండడం, దైవనామస్మరణ చేసుకోవడం, మీ జన్మ నక్షత్ర వృక్షాలకు నీళ్లు పోసుకోవడం వల్ల చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. అలా అనేక అలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా నీటిలో పోసి వాటిని బాగా కరిగించి మహాదేవుడికి పాశుపత మృత్యుంజయ రుద్ర కార్యక్రమాన్ని ఎప్పుడైతే చేసుకుంటామో రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, నరదృష్టి యొక్క ప్రభావాలు, కారాగార ప్రాప్తి తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 7వ స్థానంలో 7వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం, అదే కాకుండా ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఏకమవ్వడం వలన రాబోయే కాలంలో వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. పోతే అష్టమంలో చతుర్గ్రహ కూటమి అంటే రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగము, రవిచేత గురువు, రవిచేత శుక్రుడు హస్తగతమయ్యాడు. ఇలాంటి కాల సందర్భాలలో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో మౌనంగా ఉండండి, ప్రేమనిచ్చుకోండి, గౌరవాన్ని పుచ్చుకోగలిగితే మంచి కాలం.
లేకపోతే యంత్రాలు, ఆయుధాలతో, నీటితో, నిప్పుతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరము. వీలైనంత వరకు డ్రైవర్లను పెట్టుకొని మీరు ప్రయాణం చేయడం ఉత్తమోత్తమము. కనుక సూర్యోదయంలో, మిట్ట మధ్యాహ్నంలో, సాయం సంధ్యాకాల సమయంలో ఆవేశానికి సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల రేపు ఏం జరగబోతుందో ఈరోజు ముందే అంచనా వేసే శక్తి మీకు ఉంటుంది. కనుక మీ మనసు మాట వినండి, అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అలాగా చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు బార్డర్, నేవీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ శాఖ, న్యాయశాఖలో పనిచేసే వారికి మంచి కాలము. అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టే జాతకులు నటులుగా, హాస్య నటులుగా, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో మంచి క్రియేటివిటీ రంగాల్లో ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, స్వయం వ్యాపారాలుగా, మార్కెటింగ్ రంగంలో మంచి కాలం ఉంటుంది. కనుక ఇటు గజకేసరి యోగం కావాలన్నా, అష్టమంలో చతుర్గ్రహ కూటమి దోషం తొలగిపోవాలన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు, కాళభైరవ స్వామి హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి గమనించాలి. జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 6వ తారీఖు 6వ నెల 2024 తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము రావడము చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. గురుచంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు. కనుక అమావాస్య విశేషమైనటువంటి గురువారము రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, సౌభాగ్య ముడుపు, హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 14/6/2024 జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీకు కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా, అలాగనే కూష్మాండ దీపం పెట్టాలనుకుంటున్నా, కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదిద్దాం. ఇంకనూ ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరా సుమతి అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది. కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను, ఫలితాలను ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఒకసారి పరీక్ష చేద్దాం. యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేసుకోవడము, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము, గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, పూజించేటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను స్వంతం చేసుకుందాం, గృహంలో ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది.
అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి, ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహమైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరి ఇద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగించి పేర్ల యొక్క కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలా ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము, తర్వాత 10th క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది. అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించగలరు. అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆలాన్ని పెట్టుకొని తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.